నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. మరి స్పిరిచువాలిటీకి సంబంధించి ఇవాళ ఆయన మనకేం తెలియజేస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దాజీ. నమస్తే వింధ్య. సో దాజీ, ఇప్పటివరకు మీరు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల గురించి మాతో పంచుకున్నారు. అయితే ఈ జనరేషన్లో సైంటిఫిక్ రీజన్ లేనిది ఏది పాటించరు. మరి దానికి మీ సమాధానం ఏంటి? మనం నిజంగా ఈ సైంటిఫిక్ విధానం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. నా దృష్టిలో సైంటిఫిక్ విధానమైన ఆధ్యాత్మిక విధానమైన రెండూ ఒకటే. ఈ రెండూ కూడా ఒకే మూలం నుంచి వస్తున్నాయి. అదే మనస్సు. మనసు రెండు దిశల్లోనూ వెతుకుతూ ఉంటుంది. అంటే మన దిశలు వేరుగా ఉన్నాయి. సైంటిఫిక్ మనస్తత్వం బయట ప్రపంచంలో సామర్థ్యం కోసం వెతుకుతూ ఉంటుంది. ధార్మిక మనస్సు, ఆధ్యాత్మిక మనస్సు లోపల వెతుకుతూ ఉంటుంది. లోపల నుంచి వచ్చే సమాధానాల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక దిశలు వ్యతిరేకంగా ఉన్నా కూడా విరుద్ధంగా లేవు. లోపల బయట అని రెండు వేరువేరు దిశలుగా అనిపించిన ఉద్దేశం మాత్రం ఒక్కటే. ఉద్దేశం అంటే నేను సమర్థవంతంగా ఉండాలనుకునేది కేవలం బయట్నుంచే కాకుండా లోపల కూడా అలాగే ఉండాలి అని అనుకోవటం. కేవలం ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే అభివృద్ధి చెంది సాక్షాత్కారం పొందడమే కాక నేను ఈ గ్రహం మీద జీవించి ఉండగా కూడా సమర్థవంతమైన జీవనాన్ని గడపాలి అని అనుకుంటాను. కుటుంబాన్ని సక్రమంగా చూసుకోగలుగుతూ, అలాగే ఆఫీసుకు సంబంధించిన వ్యవహారాలు లేక వ్యాపార అవసరాలు వీటికి తగినట్లుగా స్పందిస్తూ, పక్షి రెండు రెక్కలతో ఎగిరినట్లుగా, ఒక రెక్కతో ఎగరలేదు కదా పక్షి, మనకు భౌతిక జీవనం ఉంది, ఆధ్యాత్మిక జీవనం ఉంది. రెంటినీ ఒక్కటిగా కలిపి జీవించాలి. ఆధ్యాత్మికతలోకి కూడా మరీ అంతగా లీనమైపోకూడదు మన కుటుంబం ఇబ్బంది పడేలాగా. అలాగే మనం భౌతిక జీవనంలో కూడా మరీ అంతగా లీనమైపోకూడదు మన ఆధ్యాత్మిక జీవనం కుంటుపడేలాగా. జీవితం యొక్క ప్రయోజనం ఈ జీవితంలోని రెండు పార్శ్వాల్లో విజయవంతం అవటమే. కొంతమంది సన్యాసం తీసుకుంటూ ఉంటారు. నేను సన్యాసానికి విరుద్ధమూ కాదు, అలా అని దాన్ని బలపరచను కూడా. నేను గృహస్థ జీవనం ద్వారా అనుభూతి చెందినది. చరిత్ర అంతటా చూస్తే కూడా బోలెడన్ని నిదర్శనాలున్నాయి. భారతదేశానికి చెందిన గొప్ప మహర్షులందరూ కూడా మీకు తెలుసు కదా, వివాహితులే. రాముడు, కృష్ణుడు వంటి అవతార పురుషులు కూడా వివాహం చేసుకున్నవారే. మరి మనం ఎందుకు కొత్త దారులు కనుగొనడానికి చూస్తున్నాం? మన అంతరంగ ప్రకృతిని విడిచిపెట్టేస్తూ మనం గనక అటువంటి జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తే నేను బ్రహ్మచారిగా ఉంటాను అనుకుంటూ అటువంటి జీవనం సాగించటం వల్ల ప్రయోజనం ఏమిటి? పరోక్షంగా మనం భగవంతుడిని మూర్ఖుడు అని అంటున్నాం. ఈ ప్రపంచాన్ని రెండు లింగాలతో సృష్టించడం మూర్ఖత్వం అంటున్నాం. అందరూ సన్యాసులుగానే ఉండాలంటే ఒక్క లింగమే ఉండేది. సరే, బ్రహ్మచర్యాన్నే పాటించండి అని ఉండేవారు. అక్కడ కూడా బ్రహ్మచర్యం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ఈ పదాన్ని రెండుగా విభజించండి. బ్రహ్మచర్య. అన్ని వేళల్లోనూ బ్రహ్మంలో లీనమై ఉండేవాడు. జనక మహారాజు బ్రహ్మర్షి. ఆయన ఒక రాజైనప్పటికీ తన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా చూసుకోగలిగారు. ఆయన్ని బ్రహ్మర్షి అనేవారు. ఆయన అదే సమయంలో ఒక రాజు కూడా నా జీవితకాలంలోనే ముక్తిని సాధించాను అని చెప్పుకోగలిగిన రాజు. జనక మహారాజు తుదిశ్వాస వరకు వేచి ఉండలేదు. అయితే నువ్వు సైంటిఫిక్ రుజువు కోసం చూస్తున్నావు. అదెలా నీకు అందించడం? ఓకే, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గురించి మీ అందరికీ తెలిసిందే. మహేష్ యోగికి సంబంధించింది. పాశ్చాత్య దేశాల్లో ఆయన చాలా కృతకృత్యులయ్యారు. అక్కడ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ సమాజంలో
మేధావుల్లో బాగా పట్టు సంపాదించింది. వాళ్ళు చాలా గొప్ప పరిశోధనలు కూడా చేశారు. ఇవాళ వాటిని మీతో కొంత పంచుకోవాలనుకుంటున్నాను. నేను సైంటిఫిక్ విధానాన్ని గురించి ఎలాగూ మాట్లాడదామనుకుంటున్నాను, కాబట్టి కొంత తయారీ చేసుకుని వచ్చాను. వాళ్ళు సన్యాసుల మీద, సాధారణ జనం మీద కొన్ని ప్రయోగాలు చేశారు. అది ఎలాంటి ప్రయోగం అంటే, కొత్తగా ధ్యానించే వారిపైన 10,000, 15,000 గంటలు ధ్యానం చేసిన వారిపైన ఈ ప్రయోగాలు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రముఖంగా బౌద్ధ ధ్యానం చేసేవాళ్ళు. విపాసన, ట్రాన్సెండెంటల్, ఇలాంటివి. ఈ ఫలితాలన్నిటినీ పోల్చడం జరిగింది. ఎలా పోల్చారు? ముఖ్యంగా ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ, ఈఈజీని అధ్యయనం చేశారు. ఇక్కడ ప్రోబ్స్ అని పెట్టి మిమ్మల్ని ధ్యానించమంటారు. వాళ్ళలా ధ్యానిస్తుండగా గ్రాఫులు తీసుకున్నారు. మనం ఏ చైతన్య స్థాయిలో ఉన్నామో దాన్ని బట్టి కొన్ని ఫ్రీక్వెన్సీలుంటాయి. పుస్తకం చదువుతున్నామనుకోండి, నా మనసు ఒక స్థాయిలో ఉంటుంది. అప్పుడున్న ఫ్రీక్వెన్సీ మనసులో ఆ సమయంలో జరుగుతున్న విద్యుత్ కార్యకలాపాలను బట్టి ఉంటుంది. ఇక కోపంగా ఉన్నామనుకోండి, విద్యుత్ కార్యకలాపాలు మరో విధంగా ఉంటాయి. వాటిని కొలవచ్చు కూడా. చదువుతున్నా, ధ్యానిస్తున్నా, సంగీతం వింటున్నా ఆ ఫ్రీక్వెన్సీ వేరే విధంగా ఉంటుంది. స్వప్నావస్థలో ఉన్నప్పుడు నేను సరిగ్గా నిద్రపోయే ముందు లేక సరిగ్గా నిద్ర లేచే ముందు మనసు యొక్క ఆ ఫ్రీక్వెన్సీలో విద్యుత్ కార్యకలాపాలు వేరేగా ఉంటాయి. దాన్ని కూడా కొలవచ్చు. నేను పూర్తిగా స్థిమితంగా ఉన్నప్పుడు, నా శరీరంలోని ప్రతి అణువు స్థిమితంగా ఉన్నప్పుడు అది గాఢ నిద్రలోనే జరుగుతుంది. కాబట్టి వీటిని స్థూలంగా 3 స్థితులుగా వర్గీకరించవచ్చు. మన సాధారణ స్థితి, పరస్పరం వ్యవహరించుకునే స్థితి, జాగృతావస్థ అంటాం. రెండవ స్థితి సరిగ్గా నిద్రకు ఉపక్రమించే ముందు లేక నిద్ర నుంచి బయటకొచ్చే ముందు. మూడవది గాఢనిద్రా స్థితి. యోగశాస్త్రం 4వ స్థితిని గురించి ప్రస్తావిస్తుంది. అదే తురియా స్థితి. వీటన్నిటినీ మనం కొలవచ్చు. ఈ ప్రయోగాలను వాళ్ళు నిర్వహించినప్పుడు, సన్యాసులు చాలా చాలా ఎక్కువ గంటలు ధ్యానించినప్పుడు వాళ్ళు డెల్టా ఫ్రీక్వెన్సీకి వెళ్ళగలిగేవారు. అంటే 0.1 నుంచి 4 హెర్ట్జ్ మధ్య ఉంటుంది. సాధారణంగా మనకు 15 నుంచి 25 హెర్ట్జ్ మధ్య ఉంటుంది ఫ్రీక్వెన్సీ, హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. డెల్టా స్థితిలో కార్యకలాపాలు అత్యధికంగానూ కనీసంగానూ ఉంటాయి. అక్కడ ఫ్రీక్వెన్సీ ఇంచుమించు 0 అయిపోతుంది, కానీ 0 అవ్వదు. 0 అంటే కోమాయే. ఆ స్థితిలో ఏమీ చేయడం ఉండదింకా. కాబట్టి కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్నప్పుడు 10 నిమిషాల్లో, 20 నిమిషాల్లో లేదా అరగంట తర్వాతో మీరు డెల్టా స్థితికి చేరుకున్నప్పుడు అది గాఢ నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉంటుంది. ఒక సమాధిలాంటి స్థితి. అక్కడ ఏ ఫీలింగు ఉండదు. యోగశాస్త్రాల్లో కూడా దీన్ని సమాధి అని, పాషాణ తుల్య స్థితి అని అంటారు. అంటే రాయిలా అయిపోవడం. ఏ అనుభూతి ఉండదు, ఏమీ వినిపించవు, ఏమీ గ్రహించడం కూడా ఉండదు. ఈ సహజమార్గ ధ్యానంలో కూడా కొన్ని గొప్ప గొప్ప ప్రయోగాలను నిర్వహించడం జరిగింది. ఇది చాలా తేలిక అన్న నిర్ధారణకు రావడం కూడా జరిగింది. జీవితంలో మీరెప్పుడూ ధ్యానం అసలు చేయనప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మీరు ఈ ధ్యానం చేస్తున్నారని అనుకోండి. అప్పుడు ఈ యోగిక ట్రాన్స్మిషన్ అందుకున్నప్పుడు మనం దేన్నైతే ప్రాణాహుతి అని అంటామో అది హృదయాన్ని స్పర్శించినప్పుడు ఎలాగో మన చైతన్యాన్ని వేరే స్థాయికి జాగృతమయ్యేలా చేస్తుంది. అప్పుడు మనం ఆ
స్థితిలోకి అంటే ఆ సుషుప్తి స్థితిలోకి వెళ్ళగలుగుతాం. దీన్నే మనం తురీయ స్థితి అనంటాం. ఒక్కటే తేడా ఉంది. ఏమిటంటే సుషుప్త స్థితిలో ఇంచుమించుగా మన చుట్టూ పరిసరాల స్పృహ ఉండదు మనకు. కాని తురీయ స్థితిలో మీరు ధ్యానిస్తున్నప్పుడు, ఆ స్థితిని స్పృశించినప్పుడు కేవలం మీ శరీరం పూర్తిగా స్థిమితపడటమే కాకుండా మీ మనస్సు కూడా ఎలాగో సూక్ష్మంగా విషయాలను గ్రహించగలుగుతుంది. మీరు నిద్రపోవడం లేదు, కాని మీరు పూర్తి స్థిమితమైన స్థితిని సిద్ధింపజేసుకున్నారు. ఇంచుమించుగా నిద్రపోయినట్టుగానే ఉంటుంది. అదే నిజమైన తురీయ స్థితి. ఇది కళ్ళు మూసుకున్నప్పుడే కలిగేదైనప్పటికీ కూడా అటువంటి స్థితి మన దైనందిక జీవనంలో మెళకువగా ఉన్నప్పుడు కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. నేను ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉండవచ్చు. అప్పుడు కూడా నా కళ్ళు తెరిచే ఉన్నా కూడా నేను తురీయ స్థితిలో ఉండగలగాలి. ఈ స్థితిని నేను తురీయాతీత స్థితి అని అంటాను. అంటే దాటి వెళ్లడం అన్నమాట. మొదటి స్థితి తురీయ అని అనుకున్నాం కదా. తురీయ అనేది మనం ధ్యానం చేస్తున్నప్పుడు సాధించేది. కాని మన చైతన్యాన్ని అటువంటి మేరకు వికసింపజేసుకుంటున్నప్పుడు ఈ చైతన్యం అనేది మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. ధ్యానం తర్వాత సమయాల్లో అందుబాటులో ఉంటుంది. అందుకే నేను ఆ రోజు అంటూ ఉన్నాను, ప్రతిరోజు క్రియాశీలకంగా ధ్యానించటం మంచిదే, కాని ఎల్లవేళలా ధ్యానస్థితిలో ఉండటం ఇంకా మంచిది. ధ్యానస్థితిలో క్రియాశీలకంగా ఉండటం, ప్రతిరోజూ క్రియాశీలకంగా ధ్యానించటం, ధ్యానస్థితిలో ఉంటూ క్రియాశీలకంగా ఉండటం, దీన్నే అందించటం జరుగుతోందిక్కడ. చాలా సరళమైన విధానం ద్వారా కేవలం కళ్ళు మూసుకోవడం, శిష్యునిగా లేక పద్ధతిని అనుసరించే సాధకుడిగా మీ ధర్మం పెద్ద ఎక్కువగా ఏమీ లేదు నిజానికి. కేవలం కళ్ళు మూసుకుని అందుకునే స్థితిలో ఉండటం తప్ప. ఈ ప్రాణాహుతి వల్ల అద్భుతమైన విషయాలు సంభవిస్తాయి. వీటిని ప్రతి ఒక్కరూ అనుభూతి చెందగలుగుతారు. కావలసిందల్లా సహజమైన జీవితాన్ని గడపడం. రెండవది, కనీసం 16 ఏళ్ల వయసుండాలి, అంతకంటే ముందు కాదు. సరిగ్గా కూర్చుని ధ్యానించగలగాలి. ఇవే అవసరమైనవి. అంతకంటే మనకు ఏ పరిమితులు లేవు. పురుషులే ధ్యానం చెయ్యాలనో సన్యాసిలే చెయ్యాలనో అలాంటివేమీ లేవిక్కడ. వాస్తవానికి గృహస్థులందరినీ స్వాగతిస్తున్నాం. సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ భగవత్ సాక్షాత్కారం పొందాలనుకున్న వారందరూ కూడా ఇక్కడికి రావచ్చు. ఈ జీవితకాలంలోనే, అందులో కొంత భాగంలోనే మనం సాధించామని ఖచ్చితంగా తెలుసుకునేలా మనం తుదిశ్వాస విడిచేసరికి, బాల్చి తన్నేసే వరకు, చివరి క్షణం వచ్చేటప్పటికీ నేను ఆత్మవిశ్వాసంతో వెళ్ళగలగాలి. ఈ ఆత్మవిశ్వాసం చివరి క్షణంలో రావడం కాదు. నేను సిద్ధంగా ఉండాలి, తయారే ఉండాలి దానికోసం. ఏమైనా కాని ఆ సమయం ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉండాలి. కాబట్టి మృత్యుభయం అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే మనం తయారై ఉన్నాం, భగవంతుడిని ఎదుర్కోవడానికి సంసిద్ధులే ఉన్నాం కాబట్టి క్రమక్రమంగా కొంతకాలానికి ఈ భయం లేని స్థితి మనలో కలుగుతుంది. దాన్ని సాధించినప్పుడు చైతన్య స్థితి కూడా వేరే కోవకు చెందినదై ఉంటుంది. పరికరాలతో ఈఈజీ వగైరలాంటివి కొన్ని స్థాయిల్లో ఉండే ఫ్రీక్వెన్సీల్ని కొలవగలవు, కొన్ని స్థాయిల్లో జరిగే విద్యుత్ కార్యకలాపాలను. కాని మనం తురీయాతీత్కు అతీతంగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అటువంటి స్థితిని వర్ణించలేం. అనుభవిస్తున్న వ్యక్తి కూడా తాను అనుభూతి చెందుతున్నా సరే దాన్ని వర్ణించలేం. ఉదాహరణకు లయావస్థే ఉంది. దీన్ని కబీర్ సాహెబ్ చాలా అందంగా వర్ణిస్తారు, చాలా మామూలు ఉదాహరణతో. వానచుక్క సముద్రంలో పడినప్పుడు ఆ వానచుక్క ఏమవుతుంది? అది కూడా సముద్రమైపోతుంది. సముద్రాన్ని గురించి వర్ణించడానికి వానచుక్క మిగలదు. సముద్రం వానచుక్కతో మాట్లాడలేదు, దాని భాష వేరు. ఒక వానచుక్క మాత్రమే మరో వానచుక్కతో మాట్లాడగలదు. ఒక మనిషి మరో మనిషితో మాట్లాడగలడు.
నాకు ఈ అనుభూతి కలిగింది అని చెప్పుకోగలుగుతాడు. కానీ ఒక స్థాయిలో అనుభూతి కలిగినప్పుడు, ఉన్నత చైతన్యంతో ఒకటైపోయినప్పుడు, ఆ ఉన్నత జీవంతో ఒకటైపోయినప్పుడు అది సమస్య అయిపోతుంది. ఈ స్థాయిలో ఉండే చైతన్యాన్ని గురించి వివరించలేనే అన్న సవాలు ఎదురవుతుంది. అందుకే వేదాల్లో ఈ చిట్ట చివరి స్థితిని నకారాత్మకంగా వర్ణించటం జరుగుతుంది. మొత్తం వేదాల్లో అంతటా కూడా అన్నీ సకారాత్మకంగానే ఉంటుంది. ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, ఇది అనుభూతి చెందుతారు అనంటారు. కాని చిట్ట చివరి స్థితి వచ్చేసరికి సకారాత్మకమైన పదాన్నే వాడలేకపోతారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటారు. నేతి 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 అని. ఎందుకంటే దానితో సరిపోల్చడానికి ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఆ పరతత్వానుభూతితో పోల్చగలిగేది ఏదీ లేదు. ఆ పరతత్వంతో మనం లయమైపోయినప్పుడు ఆ చిట్ట చివరి అనుభూతి ఎవ్వరూ వర్ణించలేరు. ఎందుకంటే ఆ స్థితిని వర్ణించడానికి ఆ వ్యక్తిక లేరు. ఆయన జీవించి ఉన్నా కూడా అతని చైతన్యం ఆ పరతత్వంతో లయమైపోయి ఉంది. కాబట్టి ఇది చాలా కష్టం. మనం ప్రాపంచిక విషయాలను గురించి మాట్లాడుకోవచ్చు. కాని మనం ఆ స్థితిని చేరుకున్నప్పుడు, దయచేసి ఆ స్థితిని గురించి చెప్పండి అన్నప్పుడు మనం చెప్పలేం. నిజమైన ప్రేమికుల మధ్య కూడా అలాగే జరుగుతుంది. ప్రేమికుడు, ప్రేయసి, ప్రేమ ఉన్నాయి ఒక త్రికోణంలాగా. వాళ్ళు పరిపూర్ణమైన ప్రేమలో లయమైపోయినప్పుడు అక్కడ ఏమవుతుంది? అందరి గుర్తింపులు పోతాయి. తన గురించిక మాట్లాడటం ఉండదు, ఎప్పుడూ మనం అని మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ స్థాయిలో చైతన్యం మారుతూ ఉంటుంది. కేవలం ఈ ప్రాపంచికపరమైన ప్రేమికులే వాళ్ల భాషను మార్చగలిగినప్పుడు, నా వ్యక్తిగత చైతన్యం ఇక ఇద్దరికో, ముగ్గురికో లేక ఒక కుటుంబానికో పరిమితం కాకుండా మొత్తం విశ్వాన్నే అక్కున చేర్చుకున్నప్పుడు అది విశ్వజనీనమైన చైతన్యంగా మారిపోతుంది. కాబట్టి ధ్యానంలో గొప్పదనాన్ని మీరు చూడవచ్చు, యోగం యొక్క గొప్పదనాన్ని. ఇక్కడ మన పరిమితమైన చైతన్యంతో మన యాత్రను ప్రారంభిస్తాం. ఈ ఆధ్యాత్మిక యాత్రను హృదయం నుంచి ప్రారంభిస్తాం. హృదయ చక్రాల నుంచి రెండవదైన ఆత్మ చక్రానికి. ఈ ఆత్మ యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని చూసినప్పుడు, అక్కడున్న చైతన్యాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు అది చాలా అసాధారణంగా ఉంటుంది. ఇక మూడవదైన అగ్నిచక్రం. మనం వీటిని విశదంగా చర్చించుకున్నాం. ఈ విశుద్ధి చక్రాన్ని లేక కంఠచక్రాన్ని దాటే సమయం వస్తుంది. అదే పిండ ప్రదేశ్. అది ఈ ప్రాంతంలో పంచతత్వాలకు పరిమితమై ఉంది. ఈ పంచతత్వాలతో మనం పరిమితమై ఉన్నాం. ఈ పంచభూతాలను మనం దాటినప్పుడు మనం మోక్షాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి సమర్థుడైన గురువు మాత్రమే ఆత్మను ఈ శరీరంలో ఉంచుతూ మోక్షాన్ని దాటి ప్రయాణించేలా చేయగలుగుతాడు. అలా మనం 6వ పాయింట్ను చేరుకుంటాం. అక్కడే బ్రహ్మాండ మండలం మొదలవుతుంది. 7వ పాయింట్ లేక చక్రం పరబ్రహ్మాండకు సంబంధించింది. పరబ్రహ్మాండం అంటే ఇక ఆలోచించడం కాని ధారణ కాని ఉండదు. ఇక కదలడం కాని విస్తరణ కాని ఉండదు. ఆలోచనకు ధారణకు అతీతంగా వెళ్లడం జరుగుతుంది. కదలడం, విస్తరించడాన్ని దాటి వెళ్లడం జరుగుతుంది. ఇదంతా వేరే స్థితి. ఇక్కడ దర్పం కూడా కొంతమేరకు పెరుగుతుంది. అక్కడ అధమమైన స్థూలత్వం లేక అహంకారం ఉంటాయి. కాని అది పోయే సమయం కూడా ఆసన్నమవుతుంది. దుర్వాసుని ఉదాహరణ ఇస్తాను. ఎందుకంటే అక్కడ అపారమైన శక్తి స్థితమై ఉంటుంది. అపారమైన శక్తి. అందుచేత ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే ఈ శక్తిని సాధించాననే బోనులో ఇరుక్కుపోతాడు. తనంతాను ఈ శక్తులతో ముడిపెట్టుకోవటం జరుగుతుంది. మనం దూర్వాసలం కాకూడదు. మనం ఈ గ్రహం మీద ప్రేమించే వ్యక్తులుగా తయారవ్వాలి అని అనుకుంటున్నాం. మనం ఇంకా ముందుకు వెళ్ళాక అక్కడ ప్రపన్నగతి ఉంటుంది. అక్కడ భగవంతుని పట్ల శరణాగతి భావన ప్రబలంగా ఉంటుంది. మనం భగవంతుని సేవలో ఉంటాం. నేను కావాలనే దీనికి హనుమంతుడి పేరు పెట్టడం జరిగింది. ఈ పాయింట్లో ఉండే ప్రత్యేకమైన స్థితిని, హనుమాన్జీ స్థితిని పోలి ఉండడం మూలాన
ఆయన ఒక స్థాయికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన పేరు సూచిస్తున్నట్లుగా తన గౌరవాన్ని కాని తన మర్యాదను గాని పట్టించుకోని వ్యక్తి. ఆయన పట్టించుకునేది కేవలం తన ప్రభువైన రామచంద్రుడికి ఇవ్వవలసిన గౌరవం, మర్యాద మాత్రమే. తనను తాను భగవంతునితో ఒకటిగా చూసుకోగలుగుతున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మనల్ని మనం శరీరంతోనూ మనస్తోనూ కాదు ఒకటిగా భావించవలసింది. ఈ సూక్ష్మ శరీరాలతో కూడా కాదు, మనల్ని మనం మనసుతో ఒకటిగా చూసుకోకూడదు, బుద్ధితో ఒకటిగా భావించుకోకూడదు, అహంతో కూడా కాదు. సాధారణంగా అందరూ అనుకునేది, జనం తమను తాము శరీరంగా భావించుకుంటూ, నేను అందగాడిని, నేను చాలా అందంగా ఉంటాను, నా ముఖంపై చాలా మొటిమలున్నాయి కాబట్టి నేను బయటికి వెళ్లలేను, ఇలా మనం మనల్ని శరీరాలుగా భావించుకుంటూ ఉంటాం. కాని ఇది చాలా పరిమితంగా ఉంటుంది. మనల్ని మనం శరీరాలుగా భావించుకోవడం కంటే కూడా మనం మనల్ని బుద్ధితో ఎక్కువగా ఒకటిగా భావిస్తూ ఉంటాం. తెలియకుండా. ఏ విధంగా? లేకపోతే అహంతోనో. ఈ భావించడాలన్నీ సూక్ష్మ శరీరాలే. కాబట్టి తనంతాను శరీరంగా భావించడం వేరు, మనల్ని మనం సూక్ష్మ శరీరాలుగా భావించుకోవడం వేరు. మనం మన జాతితో, కుటుంబంతో, సమాజంతో ఒకటిగా భావించడం అనేది మనల్ని మనం అహంగా భావించడం వల్ల కలిగే పర్యవసానమే. ఉదాహరణకు, నేను భారతీయుణ్ణి, నేను అమెరికన్ని, నేను ముస్లింను అని అనుకోవటం. లేకపోతే నేను ఫలానా కుటుంబానికి చెందినవాడిని, నేను రెడ్డి, నేను కమ్మ, వీటిల్లో చాలా గర్వం ఇమిడి ఉంటుంది. చెప్పాలంటే ఇది కూడా అహం యొక్క పర్యవసానమే. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.